అనే విషయాలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఉదాహరణ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మరి పిరుకోలు చాలామంది సమాజంలో కనపడుతున్నారు కాబట్టి, కొంతమంది గురించి వివరణగా వివరిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. అర్థం కావడానికి చిన్న ఉదాహరణ. ఒకరోజండి మరి అడవిలో కుందేళ్ళండి చాలా అందంగా ఉంటాయి. మరి అడవిలో కుందేలు సమావేశం ఉన్నప్పుడు మరి చాలా కుందేళ్ళు ఉంటాయి కదండీ! వాటికి నాయకుడు ఒకడు ఉంటాడనమాట. ఒక నాయకుడు ఉన్నప్పుడు ఇట్లే అందరి కుందేళ్ళ కన్నా కొద్దిగా ఎత్తైన చిన్న కొండ మీద కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడనమాట. ఏడుస్తూ ఉంటే మిగతా కుందేళ్ళన్నీ వాటి నాయకుడిని అడిగారంట. "ఎందుకు ఏడుస్తున్నావంటే, నీకు ఒక విషయం తెలుసా?" అంటే, "ఏమి?" అని అడిగితే కుందేలు అనిందట ఏమని, "ఈ అడవిలో అండి అన్ని బలమైన జంతువులున్నాయి. మనం చూసే అన్నిట్లికన్నా అనగదొక్కబడిన వాళ్ళము. ఏ జంతువు చూసినా మనల్ని తినేయాలి, వెంటాడాలి, చంపేయాలని ఆలోచిస్తావు గనక మనము బ్రతికినా వేస్ట్. ఈ లోకంలో మనకి ఏ ఆశలు లేవు కాబట్టి మనం చనిపోదాం అనికేసని భయంతో బ్రతుకుతున్న సమయంలో పక్కనున్న చెరువు అండి, ఆ చెరువులో దూకి చనిపోవాలని అందరూ ఒకే నిర్ణయం తీసుకున్నామంట కుందేలు. తీసుకున్న తర్వాత సరే అనికేసని, నిజమే కదా, మనం ఖచ్చితంగా అందరూ వేటాడుతున్నారు, మనం చంపాలని ప్రయత్నిస్తారు కాబట్టి మనం కూడా చనిపోదామని, తర్వాత పక్కన చెరువు ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి దూకాలని చనిపోతున్న సమయంలో పరిగెత్తుకుంటూ పోతాయండి. పరిగెత్తుకుంటూ పోయినప్పుడు చెరువు దగ్గరకు వెంటనే వెళ్ళిన తర్వాత వాటి నాయకుడు ఆగాడనమాట. ఎందుకు ఆ కుందేలు అడిగాయనమాట వాటి నాయకుడిని, ఎందుకు ఆగారంటే, ఒక విషయం ఆలోచించారా, ఈ నీటి మడుగులో ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో చాలా కప్పలున్నాయన్నమాట. కప్పలున్నప్పుడు ఎప్పుడైతే కుందేలు సడన్‌గా చెరువు దగ్గరకు వచ్చిన వెంటనే ఆ కప్పలు వెంటనే నీటి లోపలికి వెళ్ళిపోయినాయన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత కుందేలు అంటున్నాడు నాయకుడు, "అరే, మనకంటే బలహీనమైన కప్పలు బ్రతుకుతున్నాయి, అవి మనల్ని చూసి భయపడాయి. అంటే మనకన్నా బలహీనమైన కప్పలే బ్రతకాలన్న ఆశతో ఉన్నప్పుడు మనమెందుకు బ్రతకలేకపోతున్నాం? కనుక మనకంటే బలహీనమైన కప్పలే జీవించాలని సంకల్పంతో ఉన్నప్పుడు మనం ఎందుకు చావాలి? మనం బ్రతకాలి. అవును, మనం బ్రతకాలి" అని అవి ఆలోచించావన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కుందేల వలె ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారండి. కాబట్టి ప్రతిరోజు మనం నిద్ర నుండి లేచి మేలుకొని ప్రపంచంలో అందరికంటే నిరాశతో ఉంటామన్నమాట. ఏమని? మంచిగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి జాబ్ ఉంది, నాకు జాబ్ లేదు. వాళ్ళకి తెలివి ఉంది, నాకు తెలివి లేదు. అందరూ చదువుకొని ఉద్యోగాలు కొట్టారు, నేను చదువుకొని కూడా ఏ పని చేయలేకపోతున్నాను. అందరికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నాకు పెళ్ళిళ్ళు కావడం లేదు. అందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు పుట్టడం లేదని, ఇలా ఎన్నో సమస్యలతో తలనెత్తిన మనిషి కృంగదీసి చాలా బాధపడుతున్నారండి చాలామంది వ్యక్తులు. ఇలాంటి టైంలో చాలామందికి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళతో అస్సలు ఏ పని లేకున్నట్లు చాలామంది బాధపడేవాళ్ళు చాలామంది సమస్యలతో ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో అండి కొంతమంది, అంటే పిరికితన ఆత్మ ఎలా ఉంటుందో, కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఈ లోకంలో ఏ ఆశలు లేవు, మనం బ్రతికినా వేస్ట్ కాబట్టి చనిపోతే బాగుంటుందనికేసని ఆలోచించి ఆత్మహత్యలు చేసుకొని చాలామంది ఉంటారండి. కాబట్టి మీకు చెప్తున్న ఒక విషయాలు, జీవితాల్లో అలుముకున్న అంధకారాన్ని తొలగించి వెలుగుని నింపుకోండి.